నేనెందుకు ఇంత కోపపడుతున్నాను? ఏంటి గొడవలని కూర్చోన్నాను అని మీకు డౌట్ ఉండొచ్చు. లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతదనమాట. నేనైతే ఈ వీడియోలో అయితే ఎవరిని తప్పు పట్టలేదు. ఎలా ఉంటదో కోయట్‌లో మీకు చెప్తున్నాననమాట. ఇలా ఉంటదని. నేను పొద్దుటాంచి స్కూల్ డ్యూటీలు ఇలా మా మేడం తిప్పిన డ్యూటీలు చాలా ఉన్నాయనమాట. నేను ఇంగ అయిపోయినాయి గదా! అని చెప్పి ఆకలేస్తన్నది. రెండోదొచ్చి ఇంక స్నానం చేద్దామని చెప్పి స్నానానికెళ్ళాననమాట. అన్నీ ఇప్పేసిన తర్వాత ఫోను చేసి తొందరగా వచ్చేయి అనింది. ఫోను కూడా చేయలేదు. డోర్ కొట్టిందనమాట. నేను అదే మేడం మా మేడంనయితే అడిగాను. మేడం నువ్వు ముందు ఫోను చేయి ఒక అర్ధగంట ముందు నాకు చెప్పు. నేను రెడీగా ఉంటాను. నేను స్నానానికెళ్ళేప్పుడు నువ్వు డోర్ కొట్టి తొందరగా రారా అంటే రాలేను మేడం నేను అని చెప్పి మా మేడం మీదకైతే గొడవేసుకున్నాననమాట. ఇక్కడ గల్ఫ్ దేశంలో అలాగే ఉంటది. మనం ఏదన్నా మనం ముందు చెప్పరనమాట. అప్పుడప్పుడు వచ్చి కానీ బండి స్టార్ట్ చేయి అంటారు. ఇది మెడికల్ అనమాట చెన్నై. ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళాలంటే డైరెక్ట్‌గా ఒక వీసా ఇచ్చి మనకి మెడికల్ చేపిస్తారు. అటు కాదనమాట. ఇప్పుడు సిస్టమ్ మారింది. ఏ కంట్రీ అనేది కూడా మీకు మెన్షన్ చేస్తారనమాట కంపల్సరీగా. లాంగ్ వీడియో కూడా పెడతాను. ఇదొచ్చి మా లేడీస్‌కైనా, బాయ్స్‌కైనా సరే ఓలే ఫ్లిప్ చేసి ఓలే అపాయింట్‌మెంట్ మనకు పంపిస్తారనమాట గల్ఫ్ దేశంలో ఉండోళ్ళు. టైమింగ్, డేట్ అన్నీ ఉంటాయి.